బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడితే కల్కి గురించి మాట్లాడుతుంది. నేను ఐ మీన్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్. నేను యాడ్ ఫిల్మ్ మేకర్ని. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ హావ్ నెవర్ సీన్ ఆన్ ఇండియన్ స్క్రీన్ ఎవర్. అంటే ఏదో ప్రభాస్ ఫ్యాన్ అన్నాం లేకపోతే అట్లా అని చెప్పడం కాదు. మెటిక్యులస్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ హాఫ్ అయ్యింది అన్బిలీవబుల్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ నుంచి రాజమౌళి గారు ఎట్లయితే ఇండియన్ సినిమాని ఒక స్టేజ్ తీసుకెళ్లారో నాకు తెలిసి ఇది నెక్స్ట్ లీప్ ఆఫ్ ఫెయిత్. ఇది అంటే హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయింది అట్లా. అంటే ఇప్పుడు మన బడ్జెట్స్ని పక్కన పెడితే ఇమోషన్స్ అనేది దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కానీ ఇట్స్ ద నెక్స్ట్ లీప్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ సినిమా. ఇది నాకు తెలిసి ఏంటంటే నెక్స్ట్ ఇప్పటి నుంచి కల్కి, బిఫోర్ కల్కి అండ్ ఆఫ్టర్ కల్కి అని ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఒకప్పుడు శివ చూసి మేము అందరూ అసిస్టెంట్ ఎట్లా అయ్యాము. ఈ జనరేషన్లో కొత్త ఫిల్మ్ మేకర్స్ 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉన్న వాళ్ళు డైరెక్టర్లు అవుతారు అన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఒక మైల్ స్టోన్ నేను మిగిలిపోతాను. బూత్లు వస్తున్నాయి ఆయన అంటే ప్రేమతో థియేటర్ కేసీబీడీ అంతే ఆయన వచ్చినప్పుడు ఎదిరిపోయింది. అంటే జనరల్ గా ఒక హీరోని పెట్టుకుని ఎలివేట్ చేయకుండా నాగశ్వన్ ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియన్ సినిమా స్కేల్ ని యూజ్ చేసుకుని హీరో ఎలివేషన్ ఇచ్చాడు. అంటే ఒట్టి హీరోతోనే కాకుండా పక్కన వెనకాల ఉన్న స్కేల్ స్టోరీ మొత్తం కలిపి ఒక ఎలివేట్ అయింది. చూస్తే ఎక్కడ మనం స్లో మోషన్ లో ఎలివేషన్స్ ఇవ్వాల. ఎలివేషన్ అనేది దీపిక పడుకునే ఎలివేషన్ ప్రభాస్ ఎలివేషన్ కన్నా ఇంకా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అప్పుడు అసలు గూస్ బంప్స్ అంతే. ఇంకా సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుందో నాకు చెప్తుంది అంతే. ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది? నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినది చాలా బాగుంటుంది. నాగేశ్వర్ మీద నమ్మకం ఎక్కువ నాకు. మనోడు మహానటితో ఇరగొట్టే డైరెక్షన్ అని. బట్ ఇంత ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కల్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇండియన్ సినిమా అనేది ఎవరైనా మాట్లాడితే బిఫోర్ కల్కి అండ్ ఆఫ్టర్ కల్కి అది నాకు తెలియదు బ్రదర్. బట్ ఏంటంటే ఇది ఒకవేళ బీసీ సెంటర్లో ఎక్కితే కనుక దంగల్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. దంగల్ నాకు తెలిసి చైనా కలెక్షన్తో కలిపి 2000 కోట్లు ఎంత ఉంది. ఒకవేళ బీసీ ఆడియన్స్ కనుక కనెక్ట్ అయితే ఫస్ట్ హాఫ్ ఇమోషన్స్ మాత్రం దంగల్ రికార్డ్ కేసీపీడీ. థ్యాంక్ యూ.